హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మాధురి గారు రీతు మీద పడ్డది ఎంత ఘోరం అంటే ఎంత ఘోరంగా మాట్లాడిందంటే అస్సలు నచ్చలే. మాధురి గారు చేసే ఒక రీతి, ఇవతల వాళ్ళు చేసే ఒక రీతి. నిజంగా పర్సనల్ కోవద్దని పర్సనల్ కోతలే కానీ కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చిందంటే మాధురి గారు ఒక నిజంగా చాలా రెస్పెక్ట్. ఓకే, ఎవరైనా ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం, చాలా మంచిగా ఉంటుంది. కానీ ఆమె డ్రెస్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. కానీ రీతు మీద అంత పడి ఏడవడం, అమ్మో అది నోరా కంప ఏదో అనిపించింది నాకు. నిజం చెప్తున్నా, అంత ఎందుకు, ఏం అవసరం అంతగానం. మాది ప్యూర్ బాండ్, మీది ప్యూర్ బాండ్ అంటే రీతుని నామినేషన్ చేస్తుంది. రీతుని నామినేషన్ చేసి మళ్ళీ నీది తనుజది ఏంది అదేంది ఇదని అని అంటుంది. నిజంగా నేను మావి ప్యూర్ బాండ్స్, మీవి ప్యూర్ బాండ్ కాదు. మీవి ఈ బాండింగ్స్, మీది ఆర్గానిక్ బాండింగ్, నువ్వు ఒక రిలేషన్షిప్ కోసం వచ్చావని ఘోరంగా మాట్లాడుతుంది. ఎందుకంటే మాధురి పోతున్న టైంలో రీతు నెగిటివ్ ఉంది. ఇప్పుడు రీతు పాజిటివ్ అయిపోయింది. అది ఎవరికి అర్థం తెలుస్తుంది. కానీ శ్రీజ మాత్రం మాధురికి ఇచ్చి కరెక్ట్ పని చేసింది. మాది ప్యూర్ బాండ్, మాది ప్యూర్ బాండ్, మీది ప్యూర్ బాండ్ అంటే ఏం ప్యూర్ బాండ్ రా బాబోయ్, ఘోరం అనిపించింది. నిజంగా కోపం వచ్చింది. ఎంత మాట్లాడుతుంటే, నువ్వు ఆ రోజు నన్ను కిల్లని రాయకుండా అంటే సీక్రెట్ టాస్క్ ఆమె టాస్క్ ఆమె ఆడిందిగా, ఆ దాని మీద కూడా ఎందుకు అంత అరుస్తుంటుంది. చాలా పాపం అనిపించింది, ఎంత అరుస్తుంది. కానీ అస్సలు తగ్గేదేలే అన్నట్టు మన రీతు సూపర్ మాట్లాడుతుంది అనిపిస్తుంది అన్నది. నిజంగా చాలా చాలా బాగా మాట్లాడింది రీతు. మాత్రం హైలైట్ అనుకోండి, చాలా బాగా మాట్లాడింది. నాకు అది చాలా మంచిగా అనిపించింది. కానీ రీతుని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరని నాకు అర్థమైంది. రీతుని వెనక్కి దూరమే పెడుతున్నారు, పాపం అనిపించింది కూడా నాకైతే. కానీ సూపర్ అనుకోండి, రీతు మాత్రం సూపర్. ఆమె అరుసు ఒకలాగా, మన అరుసు ఒకలాగా చేస్తుంటుంది మాధురి. మీకు ఎంతమందికి అనిపించింది కామెంట్ చేయండి.